ఫట్టా. మరి ఈ రోజు హిట్టా ఫట్టాలో చాలా సినిమాలు అయితే రిలీజ్ అయినాయి కదా. బచ్చలమల్లి, విడుదల 2, లైక్ ముఫాసా అండ్ యూఐ. ఇందులో ఇప్పుడైతే అందరి ఇంట్రెస్ట్ని దోచేసినటువంటి అల్లరి నరేష్ మొండోడిగా ప్రయత్నిస్తూ మొండోడిగా తను చూపించుకోబోయే బచ్చలమల్లి సినిమా గురించి అయితే మనం మాట్లాడేసుకుందాం. సో బచ్చలమల్లి ఈ సినిమా టైటిల్ రిలీజ్ అయిన కాడి నుంచి, గ్లిమ్స్ రిలీజ్ అయిన కాడి నుంచి అంటే అల్లరి నరేష్ గారిలో నిందాలో ఒక సీరియస్ యాంగిల్ చూశారు. ఇప్పుడు ఒక మొండోడు, ఒక మొండిగట్టం తన లైఫ్ స్టైల్లో, తన లైఫ్లో ఒక 2 డిసిషన్స్ తను మొండితనం వల్ల తీసుకోవడం వల్ల తన లైఫ్ ఎలా టర్న్ అయిందన్నదే ఈ బచ్చలమల్లి కథ. అప్పుడప్పుడు అమ్మాయిల అలవాటు కూడా ఉంది. మరి ఈ సినిమాని మన ముందుకు తీసుకొచ్చిన వారు రాజేష్ దండు గారు ప్రొడ్యూసర్ అండ్ సుబ్బు మంగాదేవి గారు డైరెక్టర్ ఆఫ్ ద ఫిలిం అండ్ విశాల్ చంద్రశేఖర్ గారు మ్యూజిక్ డైరెక్టర్ ఆఫ్ ద ఫిలిం. మరి ఈ సినిమాలో కాస్టింగ్ విషయానికి వచ్చేస్తే అల్లరి నరేష్ గారు, అచ్యుత్ గారు, అమృత అయ్యర్ అండ్ హరితేజ, ప్రవీణ్ అండ్ ఇలా చాలామంది, రావు రమేష్ గారు అండ్ అంకిత్ కొయ్య అండ్ చైల్డ్ ఆర్టిస్ట్ రోహన్, ఇలా చాలామంది ఉన్నారనమాట. అయితే సినిమా గురించి మనకు ముందు నుంచి ఏం చెప్తున్నారంటే ఒక మొండోడండి, ఏం చెప్పినా వినడు, అంతా ఎందుకు వినాలి, ఎందుకు తగ్గాలి, ఎవరి కోసం తగ్గాలి, ఎందుకు తగ్గాలి, ఒక టైప్ ఆఫ్ క్యారెక్టరైజేషన్లో ఉంటాడు మన అల్లరి నరేష్. లైక్ మళ్ళీ బచ్చలమల్లి అయితే అనుకోకుండా ఒక అమ్మాయిని చూసి ఇష్టపడతాడు, ఆ అమ్మాయితో ప్రేమలో పడతాడు. ఆ అమ్మాయి తన లైఫ్లోకి వచ్చాక కొంచెం చేంజెస్ అన్నది మనకి చూస్తూ ఉంటాం. అయితే ఈ సినిమా రెగ్యులర్ ప్యాటర్న్ లాగానే కనిపిస్తూ ఉంటుంది. కొన్ని ట్విస్ట్ అండ్ టర్న్స్ మనం కనిపెట్టేయచ్చు. కాకపోతే కొన్ని మనం ఒకటి అనుకుంటే ఒకటి జరుగుతాయి. ఐ డోంట్ వాంట్ టు స్పాయిల్, నేను ఏది ఎక్కువ స్పాయిలర్స్ చెప్పదలుచుకోలేదు. బట్ ఎవరెవరి పర్ఫార్మెన్స్ బాగుంది ఏంటి అని చెప్పొచ్చు. రావు రమేష్ గారు, అల్లరి నరేష్ గారు, అమృత అయ్యర్ యాజ్ యూజువల్ వాళ్ళ పర్ఫార్మెన్స్లు అయితే పీక్స్లో ఉన్నాయి. అండ్ ఇప్పుడు కొట్టాలంటే ఇక్కడ కొట్టేయండి, కాదు చెత్త కొట్టాలంటే పోలీస్ స్టేషన్ తీసుకెళ్ళండి. చిన్నాయన ట్రెండ్ బాగా నడుస్తుంది అనమాట. మనం పుష్ప 2లో చూసుకున్న చిన్నాయన అంటూ ఎంతలాగా ట్రెండ్ క్రియేట్ చేశారో చూసాం. ఇందులో కూడా చిన్నాయన అని ఉంది, బట్ అది కంప్లీట్ డిఫరెంట్, ఇది కంప్లీట్ డిఫరెంట్. బట్ హరితేజ గారు కూతురి క్యారెక్టర్లో ఎందుకో సెట్ కాలేదు అనిపించింది అనమాట. ప్రవీణ్ గారు, హరితేజ గారు లైక్ ఒక పెయిర్, బట్ ఏంటో ముదిరిపోయిన బెండకాయలకు పెళ్లి చేసినారు అన్న ఫీలింగ్ అయితే నాకు వచ్చింది అది చూడంగానే. బట్ అంటే కాస్టింగ్లో వాళ్ళిద్దరిని కరెక్ట్గా చూస్ చేసుకోలేదేమో అనిపించింది. ఎందుకంటే అల్లరి నరేష్ గారు మరీ అంత పెద్దగా కనిపించట్లేదు. బట్ మనం జనరల్ పాయింట్లో చూసుకుంటే కనుక మన ఇంట్లో కూడా మన మావయ్యలో, బాబాయ్లో మనకన్నా ఓన్లీ 4-5 ఇయర్స్ పెద్దవాళ్ళు కూడా ఉంటారు కదా, ఆ పాయింట్లో తీసుకున్నారనమాట. అండ్ ఇందులో మనం మెయిన్ చూపించిన ఎమోషన్స్, నాన్నతో ఉన్నటువంటి సెంటిమెంట్, ఒకవేళ ఒక చిన్న డిసిషన్స్ మనం రాంగ్గా తీసుకుంటే ఎలాంటి పరిణామాలు మనకి కలుగుతాయో అవన్నీ కూడా మనకి ఈ బచ్చలమల్లిలో చూపించడం జరిగింది. చిన్నప్పటి నుంచి నీ మూర్ఖత్వం వల్లే నీ జీవితం ఇలా అయ్యిందిరా. నిజంగా మన లైఫ్లో ఓన్లీ డైరెక్టర్ గారి పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటంటే మన లైఫ్లో ఏదో ఒక టైంలో ఇలాంటి ఒక బచ్చలమల్లి క్యారెక్టరైజేషన్ వాడు మనకి తగులుతూనే ఉంటాడు. సో అలాంటి వాళ్ళు ఏదైనా ఒక డిసిషన్ తీసుకుంటే ఎలాంటి పరిణామాలు వస్తాయి అన్నది ఒక సింపుల్ 2 సినారియోస్ని మిక్స్ చేసి మనకి సినిమాలో చూపించడం జరిగిందనమాట. ఓవరాల్గా ట్విస్ట్ అండ్ టర్న్స్ కూడా బాగున్నాయి, సినిమా డ్యూరేషన్ కూడా బాగుంది, సాంగ్స్ అయితే చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి. మీరు కనుక ఈ వీకెండ్ ఏ మూవీ చూడాలి అని అనుకుంటే మాత్రం గో అండ్ వాచ్ ఇన్ యువర్ నియరెస్ట్ థియేటర్స్ బచ్చలమల్లి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ అండ్ మోర్ వీడియోస్ కోసం ప్లీజ్ డూ వాచ్ పురా లోకల్. అండ్ దిస్ ఈస్ యువర్ హేమమాలి సైనింగ్ ఆఫ్. బాయ్.